ఓం శాంతి. ఓం నమ శివాయ. ఓం శ్రీ గం గణపతియే నమ. ఓం శాంతి. శ్రీ గణపతి నవరాత్రుల సందర్భంగా ఓం శాంతి ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు మరియు గణేష్ భక్త సమూహానికి అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఆ గణపతి, ఆ పరమశివుని యొక్క అనుగ్రహంలో సమస్త మానవాళికి సుఖము, శాంతి, ఆనందము కలిగే ఈ నవరాత్ర ఉత్సవాలు అత్యంత వైభవంగా ఎన్నో వర్షాలు వస్తున్నా లెక్క చేయకుండా ఎంతో భక్తి ప్రపత్తులతో చేస్తున్న భక్తులందరికీ ఇది ఎంతో ఆనందకరమైన, ఆహ్లాదకరమైన విషయం. కాకపోతే ఒక మహత్తర విషయం ఏంటంటే, ఏదైనా పండుగ అంటేనే పవిత్రత, పండుగ అంటేనే శ్రేష్టమైన ఆనందం. పండుగలు దండుగలు కారాదు అంటే ప్రతి ఒక్క పండుగ అర్థాన్ని యథార్థంగా తెలుసుకొని అర్థం చేసుకొని ఆచరించగలగాలి. లేనిచో మనము ఎన్ని వ్రతాలు, పూజలు, పండుగలు చేసినా ఫలితం దక్కని పండుగలు మనం చేయడం వృధా అవుతుంది అని ఆ పరమశివుడు ఈ కథలోని వినాయక జననంలోని ఒక మహా అర్థం ఉంది. వినాయక జననం స్థూలంగా ఒక విధంగా కనిపించిన సూక్ష్మమైన రహస్యాన్ని తెలుసుకునే ప్రయత్నం మనం అందరం చేయాలి. మొట్టమొదటి వినాయకుని జననం. మరి సాధారణంగా ఈ కథ మనకు తెలుసు. పార్వతీదేవి మట్టితో తయారైన ఆ కుమారుణ్ణి ప్రాణప్రతిష్ఠ చేసి ద్వారపాలకునిగా ఉంచి తను వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు ఆ పరమశివుడు ద్వారపాలకునిగా ఉన్న ఆ కుమారుని చూసి లోపలి వెళ్ళడానికి ప్రయత్నం చేయగా, ఆ మట్టితో తయారైన ఆ మానసపుత్రుడు తండ్రి పరమశివుణ్ణి గ్రహించలేని స్థితిలో అతన్ని ప్రతిఘటించి అవహేళన చేసిన ఫలితంగా ఆ పరమశివుడు అతని శిరస్సును తొలగించడం అనేది ఇక్కడ ఒక మహా పరమార్థం ఉంది. అంటే ఇక్కడ తండ్రిని గుర్తించలేని స్థితిలో ఎవరున్నా కానీ మరి ఆ తండ్రికి సహజంగా కోపం రావడం సహజమే. అయితే ఇక్కడ నేను అనే శరీర భావన, శరీరం అనే అహంకారంతో ఉన్న ఆ శిరస్సును తొలగించాడు శివుడు. కానీ స్థూలంగా ఏ ప్రాణహాని లేదని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ప్రస్తుత కలియుగ అంతిమ సమయంలో భగవంతుడు ధర్మగ్లాని, కర్మగ్లాని అనుసరించి ఈ విశ్వ పరివర్తనార్థం స్వయంగా ఆ పరమశివుడే దివి నుంచి భూకి, మరి భూమి నుంచి దివికి ప్రవేశించి మానవులను చైతన్య జ్ఞాన దేవతలుగా తయారు చేసే ప్రక్రియలో భాగంగా మరి అతని యొక్క పరిచయం, అతని యొక్క వాస్తవాన్ని పరిచయం లేక కేవలం మనము వేల సంవత్సరాలుగా పూజా ఫలాన్ని అందుకోలేకపోతున్నామని ఇక్కడ గణపతి యొక్క జనన రహస్యంలో మనం మొట్టమొదట తెలుసుకోవాలి. మొదట తాను నేను దేహానికి అధిపతిన అనే రెండు విషయాల అర్థంలో మరి నేను మట్టి బొమ్మతో తయారు చేసిన పార్వతి మరి ప్రాణప్రతిష్ఠ చేయగా మరి ఆత్మ అభిమానము లేని ఆ కుమారుడు తండ్రిని గ్రహించలేదు. ఈ ఒక్క విషయం మనం గ్రహిస్తే దేహం అహం ఆత్మస్వరూప మత్ పిత పరమాత్మ అనే యొక్క మొట్టమొదటి యొక్క అర్థంలో సోహం హం ఆత్మ మత్ శరీర, శరీరము నాది,
నేను ఆత్మను అనే ఒక మొట్టమొదటి ఆర్యోక్తి ఉంది. అయితే తను శరీరం అనే భావంలో కలియుగంలో మనము కూడా నేను అనే అహంకారంలో మగ్గిపోయి నేను చేసేను అనే యొక్క అహంకారంతో అన్ని కర్మలు చేయడం వల్ల అవి వికర్మలుగా కర్మ ఫలాలుగా మనం అనుభవించి ఆ భగవంతున్నే ఆ దేవదేవుణ్ణి మనం గుర్తించలేకపోతున్నాం. ఆ యొక్క గుర్తే మనము పరమాత్ముడు మన తల తీయడం కాదు, మన బుద్ధిని పరివర్తన చేసుకోవాలని తెలియజేస్తున్నాడు. బుద్ధిలో ఆత్మశక్తిని నింపుకో అంటున్నాడు. శరీరానికి అధిపతివి, అందుకొరకే గణపతి, గణములకు అధిపతి. అయితే మరి ఈ కర్మేంద్రియాలు, ఈ జ్ఞానేంద్రియాలు అనే గణములను శరీరం అనే క్షేత్రంలో ఈ గణములకు అధిపతి కావాలి. కానీ మనము ఈ గణములకు బానిసై శరీరాన్ని కలియుగ ప్రభావం చేత కర్మేంద్రియాలకు జ్ఞానేంద్రియాలకు వశమై మరి ఈ విషయ వికారపు విష వలయంలో చిక్కుకొని త్రాహి త్రాహి అని అరిస్తేనే ఆ పరాత్పరుడు, ఆ భగవంతుడు మన మొర ఆలకించి మరి మనకి జ్ఞానాంజనం ఇస్తున్నాడు, జ్ఞాన శ్రవణం చేస్తున్నాడు. అందుకే ఈ శ్రావణ మాసంలో మనము ఈ వినాయకుని యొక్క పూజలు చేయడంలో పరమార్థం ఏంటంటే మనల్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేయడం. ఈ ప్రయత్నం చేయడంలో ఒక పుణ్య పురుషార్థం, నేను ఒక ఆత్మశక్తిని అనే ఒక మొట్టమొదటి భావాన్ని మనం గ్రహిద్దాం. అయితే పరమశివుడు ఆ మట్టి బుర్రలో, మట్టి యొక్క బొమ్మలో ఉండే ఆ యొక్క బొమ్మలో ఉండే శక్తిని ఏదైతే ఆ మట్టి శక్తిని తొలగించి ఆత్మశక్తిని ప్రతిష్ఠించే ఒక మహాకార్యం చేశాడు. అందుకే మరి ఆ యొక్క తలను తొలగించినందుకు ఆ పార్వతీ దేవి వెంబడే తన కుమారుని ప్రాణప్రతిష్ఠ చేయమని కోరగా వెంబడే ఉత్తర దిక్కున అంటే ఊర్ధ్వ అంటే పరంధామంలో దృష్టి ఉండే ఒక శ్రేష్ఠ దృష్టి గల ఆ జంతువు అయిన మరి ఆ గణపతి అంటే గణములకు అధిపతి అంటే గజవదనును ఒక ఆ యొక్క గజ ఏనుగు తలను తీసుకురావడం, అతికించడం జరిగింది. ఇక్కడ ఏనుగు తల ఎందుకు అతికించడం అంటే సూక్ష్మ బుద్ధి, సూక్ష్మ దృష్టి, సూక్ష్మ శక్తి గల ఆ యొక్క ఏనుగు పరమార్థాన్ని మనకు అక్కడ అర్థం చేయడం చాలా ముదావహం, మనం అర్థం చేసుకోవాలి. ఆ పరమశివుడు ఆ యొక్క తన మానసపుత్రుడైన పార్వతికి తన సంతానాన్ని యొక్క శ్రేష్టం అర్థమైందంటే ఈశ్వరుని జ్ఞానం గల గణేశులైన మనం అర్థం చేసుకోవాల్సింది శరీరానికి అధిపతులైన ఒక ఆత్మశక్తి నేను ఈ శరీరమునకు అధిపతిని అనే భావన. ఏ విధంగా అయితే వినాయకుని కళ్ళు సూక్ష్మంగా ఉంటాయి, కళ్ళు చిన్నవిగా ఉంటాయి, సూక్ష్మ పరిశీలన ఉంటాయి, చెవులు పెద్దగా ఉంటాయి, శ్రవణయతీత అన్నట్టు ఎంతగా మనము జ్ఞానశ్రవణం చేస్తామో అంత శక్తి కలిగి ఉంటాం. నోరు చిన్నగా మధురంగా ప్రేమగా మరియు తక్కువగా మాట్లాడే ఆ విధానం మనకు నోరుకి ఇచ్చింది. మరి తొండం అంటే అనేక చెట్లను వేళ్లతో పెకిలించినట్లుగా మనం అనేక సమస్యలను కూడా భగవంతుని యొక్క శక్తిని గ్రహించి మనము తొలగించుకోగలగాలి. అదే మాదిరిగా మరి వినాయకునికి పెద్ద నుదురు దూయించడం అంటే అనేక విశాలమైన మెదడును కలిగిన భావం మనకిక్కడ లభిస్తాం. ఈ మాదిరిగా మరి తొండంలో, కన్నుల్లో, నోరులో అనేక రకాలైన పరమార్థాలు గ్రహించిన ఆ వినాయకుని యొక్క పూజలో మనము ఈరోజు మొట్టమొదటి రోజు గ్రహించవలసిన ఒకే ఒక నిశ్చయం ఆత్మనిశ్చయం. శరీరమునకు అధిపతినైన ఆత్మను నేను అనే భావననే మన శరీరంలో ఉండే ఆత్మకు ప్రాధాన్యత,
మట్టిలోన పుట్టి మట్టిలోన పెరిగి మట్టిని ఆశించువాడు వెర్రివాడు, మట్టిలోని ఆ మాణిక్యమును కనుగొనవాడే నిజమే ఆ నీతిపరుడు, నిజమే సుమతి అని అన్నట్లుగా మనము ఈ శరీరం అనే మట్టిలో ఆత్మనే మాణిక్యాన్ని వెలికి తీసి ఆత్మశక్తులను ప్రతిబింబజేయడమే మానవ జీవిత లక్ష్యం. ఈరోజు చంద్రమండలం కాదు, ఇంకా సూర్యమండలంకు వెళ్ళే ప్రయత్నాలు మానవుడు భౌతిక శక్తితో ప్రయత్నం చేస్తున్నాడు. కానీ 6 అడుగుల దేహంలో మరి నేను ఆత్మను అనే యొక్క పరమసత్యాన్ని ఎందుకు గ్రహించలేకపోతున్నాడు? ఇదే కలియుగ మాయ. కలియుగంలో నేను దేహము అనే భావన అనేక జన్మాంతరాలుగా మరి మానవునికి కలుషితమైన బుద్ధికి తొలగింపజేసే మొదటి ప్రక్రియనే ఆ పరమశివుడు ఆ శిరస్సును తొలగించడం. ఇప్పుడు శిరస్సును కాదు, మన బుద్ధిని పరివర్తన చేసుకునే మొట్టమొదటి ప్రక్రియ ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. అదే అహం ఆత్మస్వరూప. నేను ఒక ఆత్మను, ఇది నా శరీరమునకు నేను అధిపతిని. ఈ కర్మేంద్రియాలు, ఈ జ్ఞానేంద్రియాలకు నేను అధిపతిని. కళ్ళతో ఏది చూసినా పవిత్ర దృష్టితో చూస్తాను, చెవులతో ఏది విన్నా శ్రేష్టమైన జ్ఞానాన్ని గ్రహిస్తాను, నోటితో మధురంగా ప్రేమగా ఆత్మీయంగా మాట్లాడతాను అనే యొక్క ఈ కర్మేంద్రియాలను, ఈ జ్ఞానేంద్రియాలను శ్రేష్టమైన ఉన్నత స్థితిలోకి ఎవరైతే తీసుకెళ్తారో ఆ మానవుడే మాధవుడుగా పరివర్తన అవుతారని ఆ పరమశివుడు మనకు మొట్టమొదటి ఆత్మనిశ్చయంతో ఆ గణేశుని యొక్క జనన వృత్తాంతంతో మనకు తెలియచేశాడు. దీనినే మనము భగవద్గీతలో మొదటి పాఠం మాదిరిగా ఈ గణేష్ నవరాత్రుల్లో మొదటి యొక్క నిశ్చయం ఆత్మనిశ్చయంగా భావించుకొని ప్రతి ఒక్కరం ఇదే పాఠాన్ని ఉదయము, రాత్రి, సాయంత్రము భోజనం చేసే సమయంలో కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఇలా అహం ఆత్మస్వరూపః, అహం ఆత్మస్వరూపః. నేను ఒక ఆత్మస్వరూపాన్ని, శరీరంలో భృకుటి మధ్య మెరిసే నక్షత్రాన్ని, నేను శరీరమునకు అధిపతిని. ఈ శరీరంలోని కర్మేంద్రియాలకు నేను అధిపతిని. నేను ఒక శాంతి స్వరూపాన్ని, ఆత్మిక స్వరూపాన్ని. నేను శాంతి స్వరూపాన్ని, భృకుటి మధ్య మెరిసే నక్షత్రాన్ని. ఈ మాదిరిగా ఆ ఆత్మనిశ్చయం కలిగిన మనం రేపటి ముఖ్యమైన పాఠంలో పరమాత్మ నిశ్చయం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి.